అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నాతో పాటు సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ పాండా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఈరోజే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి దేశం ప్రకారం వర్గీకరణని సమర్థిస్తూ న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది. దీన్ని మేము దాదాపు 20 ఏళ్ళుగా ఈ వర్గీకరణ ఉండాలని చేసిన పైన ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం. ఢిల్లీ దాకా తీసుకొచ్చాం, ఢిల్లీలో ఆందోళన చేసాం. అయితే దీనిలో వాళ్ళ ఎస్సీస్లోనే 2 వర్గాలుగా చీలిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. పార్లమెంట్ సభ్యులు 2గా చీలిపోయారు. కోర్టులో కూడా మనకు సవాల్ చేసుకుంటూ వచ్చారు. అయినా సరే న్యాయమైన సమస్య ఇది. ఉన్నటువంటి నాదికులకి చాలా అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. విద్యాని ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, కల్చరల్గా బ్యాక్వర్డ్ ఉన్నారు. వాళ్ళు కేవలం ఆ చెప్పులు కుట్టుకునేది తప్ప లేకుండా పోయింది. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ కాంపిటీషన్లో ప్రొఫెషనల్ నష్టం వచ్చింది. ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఈ ఆ చెప్పులు వ్యాపారం తగ్గిపోయింది. దీని నుంచి అన్ని రకాల న్యాయం చేకూర్చాలంటే వర్గీకరణ అన్ని రకాల ఆర్థికంగా ఈ బడ్జెట్లో కూడా అలొకేషన్లో కూడా ఉండాలి, తర్వాత ఉద్యోగాల్లో ఉండాలి, విద్యలో ఉండాలి అని చెప్పేసి కోరాం. చివరికి ఆ కోరికని మన్నిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. దీని మీద ఎట్టి జాగ్రత్త లేకుండా, మేనివేషం లేకుండా, ఊగేసి లేకుండా అమలు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.